రేవంత్ వైఫల్యాలను ప్రశ్నిస్తే అధికార కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. అటు ఈ మేరకు గచ్చిబౌలి పిఎస్తో విచారణకు మన్నే క్రిషాంక్, కొనతం దిలీప్ కుమార్లు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన బాటపట్టారు. ఇక మొత్తంగా వరంగల్లో జరగనున్న రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలంతా సన్నద్ధమవుతున్నారు. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హెచ్సియు సుప్రీంకోర్టు కమిటీ ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించనుంది. సుప్రీం కమిటీ వస్తున్న నేపథ్యంలో అప్పటికప్పుడు గచ్చిబౌలి ప్రాంతంలో టీజీఐఐసి బోర్డులు వెలిశాయి. పోలీసు బందోబస్తు నడుమ టీజీఐఐసి బోర్డులను ఏర్పాటు చేశారు అధికారులు. బోర్డులు పెట్టిన వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు కమిటీ ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించనుంది. సుప్రీం కమిటీ వస్తున్న నేపథ్యంలో అప్పటికప్పుడు గచ్చిబౌలి ప్రాంతంలో టీజీఐసి బోర్డులు వెలిశాయి. పోలీసు బందోబస్తు నడుమ టీజీఐసి బోర్డులను ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ నాటి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. సెంట్రల్ యూనివర్సిటీని సుప్రీంకోర్టు కమిటీ సందర్శించింది. సుప్రీంకోర్టులో గతంలో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కమిటీ అక్కడికి సందర్శించి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తమకు ఇవ్వాల్సిందిగా ఆదేశించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కమిటీ ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కమిటీ వస్తుందని తెలుసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన అక్కడ టీజీఐఐసి బోర్డులను ఏర్పాటు చేసింది. ఎక్కడెక్కడైతే ఆ బోర్డులను పెట్టారో ఆ బోర్డులను విద్యార్థులు స్వయంగా ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసు బందోబస్తు నడుమ టీజీఐసి బోర్డులు పెట్టినటువంటి విజువల్స్ ను చాలా స్పష్టంగా చూడొచ్చు. బోర్డులు పెట్టిన తర్వాత ఎవరు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు కూడా విధించారు. ఓవైపు సుప్రీంకోర్టు, హైకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం ఓవైపు చాలా క్లియర్ గా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని పాటించుకోకుండా పూర్తిగా మరోసారి కుట్రపూరితమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగించడానికి భాస్కర్, కోర్టు తీర్పులను సైతం ధిక్కరించడాన్ని ఏ రకంగా చూడాలంటారు? మరోవైపు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వాళ్ళని కూడా కోర్టుకు ఈడ్చుకెళ్తున్నారు. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బోర్డులు పెట్టిన వైపు కూడా ఎవరు వెళ్ళొద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించడం పట్ల ఏ రకంగా అర్థం చేసుకోవాలి? పూర్తిగా గచ్చిబౌలికి సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికి వారిని అందరినీ ఇబ్బంది పెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ చాలా రకాలుగా హెచ్చరికలు జారీ చేస్తారు. పూర్తిగా క్యాంపస్ అంతా కూడా పోలీసు దిగ్బంధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గచ్చిబౌలి భూముల విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోలు క్రియేట్ చేశారంటూ కాంగ్రెస్, ఎన్ఎస్సీ నాయకులు ఫిర్యాదు చేసినటువంటి దానికి సంబంధించి టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ కుమార్, అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నటువంటి మన్నే క్రిషాంక్లపై అక్రమ కేసులు నమోదు చేసి దీనికి సంబంధించి వాళ్ళు ఐపీసీ 353, 353(1), 353(2), 192, 196 డిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం కాకుండా వాళ్ళను వేధిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాను. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు విచారణకు పిలిచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉదయం 11 గంటల నుండి ఈ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి జింకలు, నిమళ్లు లేవు అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి ప్రజలను మభ్యపెట్టారంటూ వారిపైన అభియోగం. నిజంగా కూడా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎక్కడా మనం చూస్తుండం. కేవలం కావాలని అక్రమ కేసులు పెట్టాలనే నిపంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, సోషల్ మీడియా వారియర్స్ ను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ తిరుగుతున్నటువంటి నోరు లేని మూగ జీవాలను చూసి చెల్లించిపోవాల్సినటువంటి ప్రభుత్వం ఇట్లాంటి వాటిని ఇట్లా జరుగుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి వారిపైన అక్రమ కేసులు పెడతా ఉంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అక్కడ జింకలు, నెమళ్ళు, ఎంతో నోరు లేని మూగ జీవాలు ఉన్నటువంటి వాస్తవం. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థులే కాదు, హైదరాబాద్ ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అది తెలిసినటువంటి నేపథ్యంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇటువంటిది ఎట్లాంటి తప్పు చేసినా కూడా ప్రజలకు తీసుకురావడానికి ముందుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికి మరి కాసేపట్లో సుప్రీంకోర్టు కమిటీ హెచ్సియుకు సంబంధించినటువంటి భూముల విషయానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవహారాన్ని చూసి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇవ్వడానికి పూర్తిగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. శోభ. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.